నా పేరు నాగేంద్ర. నాగేంద్ర గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం పని లేదు, ఇంటి దగ్గరే ఉంటా. నాకు గుండె జబ్బు, ఇంటి దగ్గరే ఉంటా. ఎలా ఉందమ్మా జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. మాకు అవుట్ అబ్బాయి, ఆ అబ్బాయి నడవలేడు. మాకు బాగానే ఉంది. మా ఇద్దరికి పథకాలు వస్తాయి. ఆయనకి పిల్లగాడు గెలుతుడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మా మంచి పనులు చేసిండు కాబట్టి గెలవాలనుకుంటున్నాడు. ఏం పనులు చేశారమ్మా జగన్ గారు వచ్చిన? ఆయన రైతు భరోసా వేసిండు, అమ్మ ఒడి వేసిండు, పిల్లలను చదివిస్తాడు, అన్ని చేస్తాడు. మరి ఏంటి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏదో పెట్టుకోమంటుండగా, లోన్లేనా ఏయనా బెరగొడ్లేనా అన్ని పెట్టుకోమంటారుగా. తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? ఏమో మరి ఇంకా అదంతా ఓరోరు ఇష్టము, వాళ్ళ కడుపులో మన కలగన్నమా. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు ఓటేస్తే పరిస్థితి ఇంక వాళ్ళతే, ఇంకా అదంతా వాళ్ళ ఇష్టం. చంద్రబాబుకి అయితే ఇంకా బూడత పుసుకొని పోవాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి జగన్ ని జైలుకి పంపిస్తా ఉంటున్నారు కదా, అది వాళ్ళ అంతే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? ఆయన ఏం చేసిండు? సీఎం అవుతా అంటున్నాడు కదా. ఆయన అవుతుడు, ఎవరు గారు ఆయన అవుతుడు. మళ్ళీ వచ్చేది కూడా జగనే. జగన్ గారు అయితే గెలుస్తారా? తప్పకుండా. మరి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా వస్తాడు. ఆయన ఎమ్మెల్యేని చూసి కాదు, జగన్ చూసి వేస్తారు ఓట్లు, ఎమ్మెల్యే కాదు. జగన్ అయితే గెలుస్తాడు. గెలుతుడు, జగనే గెలుతుడు. జగన్ చూసే వేస్తారు ఓట్లు, అంతే. కాసు చేస్తానన్నాడు, చేయకుండా ఉన్నాడు. మరి జగన్ ఓడిపోతే మీరేం చేస్తారు? ఏం ఓడిపోడు, మాకు నమ్మకం ఉంది అంతే. జగన్